రాష్ట్రంలో పౌర సరఫరాల రంగంలో ఆచరణాత్మక మార్పులు తీసుకువచ్చామని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రానున్న కాలంలో డిజిటలైజేషన్ ప్రక్రియ మరింత వేగంగా విస్తరిస్తామని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులకు ఖాతాలో నగదు జమ చేస్తున్నామని వివరించారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు. స్మార్ట్ కార్డుల విధానం మంచి ఫలితాలను ఇస్తోందని చెప్పారు. కూటమిలో చిన్న సమస్యలు ఉన్నా సమన్వయంతో ముందుకెళ్తున్నామని చెబుతున్న నాదెండ్ల మనోహర్తో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేస్తుంది. గతంలో జరిగిన విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆ కీలకమైన నేతగా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ గారు ప్రస్తుతం ఉన్నారు. నమస్కారం మనోహర్ గారు. నమస్కారం అండి. మనోహర్ గారు, ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి అది ఎట్లా సాగుతుంది ఆ ప్రయాణం? మేము చెప్పిందే శాసనం అనే విధంగా వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఎంతో నష్టం కలిగించారు. ప్రభుత్వ పనితీరుకి ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నామంటే నిజంగానే విజనరీ లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్న ఒక కొత్త విధానం, కొత్త ఆలోచన, కేంద్రం నుంచి సహకారం కూడా చాలా అవసరం. సో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా మనకు అందించిన ఈ సహకారం చాలా ఉపయోగపడింది. ధాన్యం సేకరణలో కానీ బియ్యం పంపిణీ విధానంలో కానీ మనం తీసుకొచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి? ఈ 2 సంవత్సరాల్లో 1,29,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము కొనుగోలు చేయగలిగాం. సుమారు 30,831 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా సంస్కరణలో భాగంగా మొట్టమొదటిసారి అందులో 94% 24 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి మేము జమ చేసాం. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని కార్యక్రమం, ఒక అద్భుతమైన సంస్కరణ. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా చాలా సందర్భాల్లో ప్రశంసించారు. అంటే ఇది ఎలా సాధ్యపడింది అంటారు? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూజింగ్ టెక్నాలజీ. గతంలో తీసుకొచ్చిన రుణాలకి బదులుగా ముందుగానే మనం ప్లాన్ చేసుకుని తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసి సాంకేతికంగా ఎక్కడ పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. ఇన్ఫ్యాక్ట్ 24 గంటలు కూడా కాదు, నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. చాలామంది రైతులకి 8 గంటలు 5 గంటల్లోనే డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అయినాయి. సార్, ఇప్పుడు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వీటిని నియంత్రించడానికి పౌర సరఫరాల శాఖ ప్రధానంగా తీసుకుంటున్న చర్యలు ఏ రకమైన ప్రయోజనాన్ని ఇస్తున్నాయి? అంటే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం రాగానే ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారండి 4 మంత్రులతోటి. మేము అనుక్షణం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి మండీలో కూడా ధరలు ఏ విధంగా ఉన్నాయని దాదాపు ఒక 14 సరుకుల్ని మేము మానిటర్ చేస్తూ ఉంటాం. అందులో పప్పు ధాన్యాలు, మనం ఇంటి వంట కోసం ఉపయోగించే ఆయిల్ కానివ్వండి, కూరగాయలు, ప్రధానమైన కూరగాయలు, వీటన్నిటిపైన కూడా మేము ఎప్పటికప్పుడు నియంత్రణ అనే భావన కాదు కానీ ఇంటర్వెన్షన్ కోసం ఒక ధర, ఒక రేటు మనం అనుకున్న బ్యాండ్ విడ్త్ కన్నా దాటి పెరిగింది అని అన్నప్పుడు తప్పకుండా మేము ఇంటర్వ్యూన్ అయ్యి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి తక్కువ రేటుకి వినియోగదారులకి అందించే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. సివిల్ సప్లైస్ శాఖలో డిజిటలైజేషన్ ప్రక్రియ అనేది చాలా వేగంగా చేశారు. నెక్స్ట్ ప్రణాళిక ఏంటి? అందరికన్నా ముందు మేము చేసింది ఏంటంటే అండి, ఈ కేవైసీని మేము బాగా లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఎందుకంటే అసలు ఉన్న డేటా కరెక్టా కాదా, కుటుంబంలో ఉన్న వివరాలు, మీ చిరునామా, మీ వయస్సు, ఇవన్నీ కూడా గతంలో కొన్ని పొరపాట్లతోటి జరిగిపోయినాయి. సో ఫస్ట్ టైం మేము స్మార్ట్ రైస్ కార్డ్స్ అని తీసుకొచ్చాం. ఇది ATM సైజ్ కార్డ్స్ మనం తీసుకొచ్చి ఎవరైనా వలసకి ఉద్యోగం కోసమో చదువు కోసమో ఇతర ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఆ కుటుంబానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఏ రేషన్ షాప్లోనే తీసుకునే విధంగా ఈ స్మార్ట్ కార్డ్స్ డిజైన్ చేస్తాం. దాంట్లో QR కూడా ఉంటుంది కాబట్టి రియల్ టైం డేటా మాకు వచ్చేస్తుంది. రేషన్ కార్డులు జారీ అనేది దానికి ఎప్పుడు మీరు తీసుకొచ్చే విధానం, ఎప్పుడు మీరు దాన్ని ఎదురు చూస్తున్నారు? కొత్త రేషన్ కార్డు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అండి, నిరంతరంగా జరిగే ప్రక్రియ. అది ఏనాడు కూడా ఆపలేదు. సో ఆ విధంగా ఇప్పుడు ఈ రోజున మీరు వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని అదేవిధంగా ఆన్లైన్ పోర్టల్లో మీరు చేసుకోవచ్చు. స్థానికంగా ఉన్న మన స్వర్ణ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు గ్రామంలో కానీ వార్డు కానివ్వండి మీరు నమోదు చేసుకుంటే మీకు 15 రోజుల లోపే మా SLA 18 డేస్ లోపే మీకు చెక్ చేసుకుని మీకు కార్డ్ డెలివరీ అయ్యే విధంగా కంటిన్యూస్ ప్రాసెస్. LPG సిలిండర్లు మన దీపం పథకం కింద వచ్చేవి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం అనేసేమో అది ఉంటుంది. దాని ప్రభావం మన రాష్ట్ర కన్జ్యూమర్ల మీద, రాష్ట్రంలో ఈ మహిళలకి మనం ఇచ్చే దీపం కనెక్షన్ల మీద ఏ రకంగా ఉంటుంది? సో రీసెంట్గా మనం ఎప్పుడైతే దీపం 2 పథకం మన గవర్నమెంట్ మన సూపర్ 6లో భాగంగా మనం మాటిచ్చి ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుందో అందులో సుమారు 1 కోటి మంది లబ్ధిదారులు ప్రతి విడతలో కూడా దాన్ని బెనిఫిట్ పొందుతున్నారు. ప్రతి విడతలో 94 నుంచి 98 లక్షల మందికి
మేము దాదాపు 800 కోట్ల రూపాయల సబ్సిడీతోటి మేము గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నాం. ఇప్పుడు 2 ఏళ్ళు కూటమి సంకీర్ణ ధర్మాన్ని క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కొద్దిగా అటు ఇటుగా డీవియేషన్స్ ఉన్నాయి, వాటన్నిటిని మీరు సర్దుబాటు చేసుకుంటూ వస్తారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అండి. 15 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కొనసాగాలి, మనం కలిసి ఉండాలి, ఇది మన స్వార్థ రాజకీయాల కోసం కాదు, పదవుల కోసం కాదు, అంతిమంగా 5 సంవత్సరాల వల్ల జరిగిన నష్టాన్ని మనం పూడ్చాలంటే ఇంత సమయం అవసరం. దానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఉండాలనే ఆలోచనతోటి ఆయన అనేక సందర్భాల్లో ఒక అడుగు వెనకేసి కూడా ముందుకు నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. సరే, 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మీరు రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండినాయి, వాటిని స్లోగా ఒకటొకటి మార్చుకుంటూ వచ్చాం. దాంతోపాటు ప్రజలు ఏ విధంగా వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ కోరికలు ఉన్నాయో మేము ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలని మేము నెరవేర్చడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అహర్నిశలు దాని గురించి కృషి చేస్తున్నారు. సో కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్, పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, చాలా చోట్ల మనం డెవలప్మెంట్ చేస్తేనే అభివృద్ధి వస్తుంది, అక్కడ ఉద్యోగాలు వస్తాయి అనే నమ్మకంతో మేము క్రియేట్ చేస్తున్న ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా అంతిమంగా స్కిల్ డెవలప్మెంట్ చేసి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక మంచి డెస్టినేషన్ చూపించుకోవడానికి ఈ 2 ఇయర్స్ చాలా అహర్నిశలు అందరూ కృషి చేశారు. దే వాజ్ ద గ్రేట్ టీమ్ ఎఫర్ట్. వీటన్నిటిని చేసి దూరం రాగలిగాం. రాబోయే రోజుల్లో కూడా ఐఎమ్ షూర్ విత్ ద లీడర్షిప్ ఆఫ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇంకా అద్భుతంగా మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతాం నమ్మకం మా అందరిలోనూ అదే ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది నాదెండ్ల మనోహర్ గారి మనోగతం. కిరణ్ నరేష్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ.